తెలంగాణ మోడల్ స్కూల్స్‌కి సంబంధించిన అడ్మిషన్ టెస్ట్ రిజల్ట్స్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో, మనం ఈ వీడియో లోపల డీటెయిల్‌గా తెలంగాణ మోడల్ స్కూల్ రిజల్ట్స్‌ని ఎట్లా చెక్ చేసుకోవాలని చెప్పి స్టెప్ బై స్టెప్ మాట్లాడుకుందాం. సో, మీకు క్లియర్‌గా అర్థమయ్యేలాగా చెప్తా. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడుర్రి. సో, ఈజీగా ఎట్లా చెక్ చేసుకోవాలని చెప్పి కూడా మీకు క్లియర్‌గా అర్థమయ్యేలాగా చెప్తా నేను. సో, మనం ప్రీవియస్‌గా తెలంగాణ మోడల్ స్కూల్‌కి సంబంధించి చాలా వీడియోస్ చేసుకున్నాం. ఫర్దర్‌గా కూడా ఎట్లాంటి అప్డేట్స్ వచ్చినా కూడా మనం మన ఛానల్ నుండి వీడియోస్ అయితే చేసుకుంటా ఉంటాం. కాబట్టి మీరు మన ఛానల్ కొత్త వస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో, మనకు 6థ్ క్లాస్‌కి సంబంధించి, 7థ్ క్లాస్ సంబంధించి, 8థ్ క్లాస్ సంబంధించి, 9థ్ క్లాస్ సంబంధించి అండ్ 10థ్ క్లాస్ సంబంధించి తెలంగాణ మోడల్ స్కూల్ ఎంట్రన్స్ టెస్ట్ అనేది మనం 19 ఏప్రిల్ 2026 రోజు రాయడం అయితే జరిగిందన్నట్టు. 19 ఏప్రిల్ 2026 రోజు 6థ్, 7థ్, 8థ్, 9థ్ అండ్ 10థ్ క్లాస్ సంబంధించిన మోడల్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడం అయితే జరిగింది. దీనికి సంబంధించిన మెరిట్ లిస్ట్ ఓకేనా. సో, రిజల్ట్ అంటే ఎన్ని మార్కులు వచ్చినాయి మనకు అండ్ దాంతో పాటుగా మనకు ఎంత ర్యాంక్ వచ్చింది అని చెప్పి మార్క్స్ అండ్ ర్యాంక్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందన్నట్టు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. ఓకేనా. సో, మనం ఈ వీడియో లోపల క్లియర్‌గా మన ర్యాంక్‌ని, మన మార్కులని ఎట్లా చెక్ చేసుకోవాలని చెప్పి మాట్లాడుకుందాం. అండ్ ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంది కదా అంటే రిజల్ట్స్ అండ్ మెరిట్ అన్నంత మాత్రాన సో, మనకెక్కడ సీట్ వచ్చింది అని చెప్పి ఇంకా రిలీజ్ చేయలేదు. మనకు మెరిట్ లిస్ట్ మాత్రమే రిలీజ్ చేసిరన్నట్టు. తెలంగాణ లోపల మన మార్కులెంత, మన మెరిట్ పొజిషన్ ఎంత అని చెప్పి మనకు రిలీజ్ చేయడం అయితే జరిగిందన్నట్టు. సో, ఆ మెరిట్ పొజిషను, ఆ మార్కులను బేస్ చేసుకొని స్కూల్ వైస్ మనకు సీట్లు ఇవ్వడం అయితే జరుగుతాదన్నట్టు. అండ్ దీనికి సంబంధించి మనకు మన తెలంగాణ లోపల అరౌండ్ 37,000 అప్లికేషన్స్ వస్తే 37,000 మంది అప్లికేషన్ చేసుకుంటే 30,000 మంది అప్లికేషన్ చేసుకున్న వాళ్ళు ఎగ్జామ్ రాయడం అయితే జరిగిందన్నట్టు. 6థ్, 7థ్, 8థ్, 9థ్ అండ్ 10థ్ క్లాస్‌కి సంబంధించి. అండ్ మనం సో, ఈ వీడియో లోపల క్లియర్‌గా రిజల్ట్స్ ఎట్లా చెక్ చేసుకోవాలని చెప్పి మాట్లాడుకుందాం అని చెప్పినా కదా! సో, మనకు 6థ్ క్లాస్ సంబంధించిన రిజల్ట్స్ ఎట్లా చెక్ చేసుకోవాలని చెప్పి చెప్తా నేను. ఈ పీడీఎఫ్ లింక్స్ అనేది నేను అఫీషియల్ పోర్టల్ లింక్ గాని, లేకపోతే మన టెలిగ్రామ్ ఛానెల్‌లో కానీ మనం ఈ పీడీఎఫ్ లింక్స్ అయితే నేను ప్రొవైడ్ చేస్తా. మీరు అక్కడికెళ్ళి పీడీఎఫ్స్ డైరెక్ట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ వెబ్‌సైట్ రావాల్సిన అవసరం అయితే ఏం లేదు. డైరెక్ట్ నేను 6థ్ క్లాస్, 7థ్ క్లాస్, 8థ్ క్లాస్, 9థ్ క్లాస్ అండ్ 10థ్ క్లాస్ అని చెప్పి పీడీఎఫ్‌లు పెడతా. ఆ పీడీఎఫ్ మీరు ఏ క్లాస్ అయితే ఆ పీడీఎఫ్ ఓపెన్ చేసుకొని చెక్ చేసుకోరి. సో, ఎట్లా చూసుకోవాలి మరి అనే విషయానికొస్తే ఇది పీడీఎఫ్ ఓపెన్ చేసేతోటే ఇట్లా కనబడుతది. నేను 6థ్ క్లాస్ పీడీఎఫ్ అనేది చూపెడుతున్నా. ఈ 6థ్ క్లాస్ పీడీఎఫ్ లోపల 308 పేజీలున్నాయి. 308 పేజీలున్నాయి. ఓకేనా. సో, ఈ 308 పేజీలలో మనకు డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ నుండి మనకు నేమ్స్ అయితే ఉండడం అయితే జరిగిందన్నట్టు. సో, ఇక్కడ ఏంది కదా అంటే సీరియల్ నంబర్ ఇచ్చిర్రు. హాల్ టికెట్ నంబర్ ఇచ్చిర్రు. ఓకేనా. సీరియల్ నంబర్ ఇచ్చిర్రు, హాల్ టికెట్ నంబర్ ఇచ్చిర్రు, స్టూడెంట్ నేమ్ ఇచ్చిర్రు, ఫాదర్ నేమ్ ఇచ్చిర్రు, స్టూడెంట్‌ది జెండర్ ఏంటిది అని చెప్పి ఇచ్చిర్రు, ఏ క్లాస్ అని చెప్పి ఇచ్చిర్రు, స్టూడెంట్‌ది ఏ డిస్ట్రిక్ట్ అని చెప్పి ఇచ్చిర్రు, టోటల్ మార్క్స్ ఎన్ని. ఓకేనా. సో, టోటల్ మార్క్స్ ఎన్నొచ్చినాయి స్టూడెంట్‌కి అని చెప్పి ఇచ్చిర్రు. స్టూడెంట్‌కి ర్యాంక్ ఎంత అని చెప్పి స్టూడెంట్ ర్యాంక్ ఇచ్చిర్రు. స్టూడెంట్‌ది క్యాస్ట్ ఇవ్వడం అయితే జరిగిందన్నట్టు. అండ్ దాంతో పాటుగా డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇచ్చిర్రు. సో, ఇవన్నీ డీటెయిల్స్ ఇచ్చిర్రు. సో, ఇప్పుడు మనం ఏం చేయాలి? స్టూడెంట్ నేమ్ అనేది సెర్చ్ చేయాలే. సెర్చ్ చేసి లేకపోతే స్టూడెంట్ హాల్ టికెట్ అనేది మనం హాల్ టికెట్ నంబర్ అనేది సెర్చ్ చేయాలి. స్టూడెంట్ నేమ్ గాని, లేకపోతే స్టూడెంట్‌ది హాల్ టికెట్ నంబర్ గాని సెర్చ్ చేయాల్సి ఉంటదన్నట్టు. సెర్చ్ చేసి స్టూడెంట్‌కి అసలు ఎన్ని మార్కులొచ్చినాయి. ఓకేనా. స్టూడెంట్‌కి అసలు ఎన్ని మార్క్స్ వచ్చినాయి అండ్ ఎంత ర్యాంక్ వచ్చింది అని చెప్పి చెక్ చేయాల్సి ఉంటదన్నట్టు. స్టూడెంట్‌కి ఎన్ని మార్కులొచ్చినాయి అండ్ స్టూడెంట్‌కి ఎంత ర్యాంక్ వచ్చింది అని చెప్పి మనం నేమ్ సెర్చ్ చేసి చెక్ చేయాల్సి ఉంటదన్నట్టు. సో, ఇట్లా చెక్ చేయడం వల్ల ఏమైతది అనంటే మనకి ఎన్ని మార్కులొచ్చినాయి అని చెప్పి ఒక క్లారిటీ వస్తది. అండ్ దాంతో పాటుగా మనకి ఎంత ర్యాంక్ వచ్చిందని చెప్పి క్లారిటీ వస్తదన్నట్టు. ఓకేనా. సో, ఇదేందంటే స్టేట్ లోపల మన మెరిట్ పొజిషన్ ఎంత అని చెప్పి చెప్పడం మాత్రమే ఇది. ఓకేనా. సో, దీన్ని బేస్ చేసుకొని ఏం చేస్తారు కదా అంటే రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారము మనకు మన మోడల్ స్కూలోళ్ళు అంటే మీరు ఏ మోడల్ స్కూల్‌కైతే అప్లికేషన్ పెట్టుకుంటారో ఆ మోడల్ స్కూలోళ్ళు మనకు సీట్లు ఇవ్వడం అయితే జరుగుతదన్నట్టు. సో, ఇది స్టేట్ మెరిట్ పొజిషను. ఓకేనా. ఇందులోపల మీ మెరిట్ పొజిషన్ ఎంత ఉంది? మీకు ఎన్ని మార్కులొచ్చినాయి అనేది సో, మనం తెలుసుకోవడానికి మాత్రమే. సో, ఈ మార్కులను బట్టి ఏం చేస్తారు కదా అంటే సీట్లు ఇవ్వడం అయితే జరుగుతదన్నట్టు మీ మోడల్ స్కూలోళ్ళు. ఓకేనా. సో, మరి మాకెన్ని మార్కులొస్తే సీటొస్తది అనే విషయానికొస్తే అట్లాంటి క్రైటీరియా అయితే ఏముండదన్నట్టు. ఓకేనా. సో, కొన్నిసార్లు మనకు 30 మార్కులొచ్చిన సీటొస్తది.
కొన్నిసార్లు 35 మార్కులు వచ్చినప్పుడు సీట్ వస్తది. ఏందంటే అక్కడ మీ కేటగిరీ లోపల మీరు బీసీ అయితే బీసీ, ఎస్సీ అయితే ఎస్సీ, ఎస్టీ అయితే ఎస్టీ మీ కేటగిరీ లోపల ఎన్ని సీట్లున్నాయి అండ్ మీ కేటగిరీకి సంబంధించి మీ మోడల్ స్కూలోళ్ళు ఎంతమంది రాశిర్రు, మీ మండలం లోపల ఉన్న మోడల్ స్కూల్ లోపల ఎంతమంది అప్లికేషన్స్ వచ్చినాయి, ఎంతమంది ఎగ్జామ్ రాసిర్రు అనే దాన్ని బట్టి ఉంటదన్నట్టు. ఓకేనా? సో, మనం ఇక్కడ చూసుకుంటే మనకు ఆల్మోస్ట్ 19,563 మందికి సంబంధించిన రిజల్ట్స్ ఇక్కడ చూపెడుతున్నాయి. 19,563 మందికి సంబంధించిన రిజల్ట్స్ అయితే చూపెట్టడం అయితే జరిగిందన్నట్టు. సో, మనకిక్కడ ఏందంటే ర్యాంక్ అనేది 000 ర్యాంక్ అనేది సో, మనకు మార్కులు ఏం లేనోళ్ళకి కూడా ఇక్కడ మనకు ర్యాంకులు ఇవ్వడం అయితే జరిగిందన్నట్టు. ఓకేనా? సో, మనకు 2 మార్కులు ఉన్నోళ్ళకు అండ్ 0 మార్క్స్ ఉన్నోళ్ళకి కూడా ర్యాంక్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో, ఈ 0 మార్క్స్ ఉన్నోళ్ళకి సీట్ రాకపోవచ్చు గానీ, సో, మనకు అరౌండ్ 20 కన్నా, 25 కన్నా ఎక్కువ ఉన్నోళ్ళందరూ కూడా సీట్ రావడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయన్నట్టు. సో, ఒకసారి రిజల్ట్స్ అనేది కంప్లీట్‌గా రిలీజ్ అయిన తర్వాత మనం అయితే మాట్లాడుకుందాం. ఓకేనా? సో, మనకు రిజల్ట్స్ అనేది రిలీజ్ అయితాయి అఫీషియల్‌గా. మనం వెబ్‌సైట్ లోపలనే చెక్ చేసుకోవాల్సి ఉంటదన్నట్టు. సో, అది రిలీజ్ అయిన తర్వాత మనం డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. దానికంటే ముందు మీరైతే మీ స్టూడెంట్ నేమ్‌ని బట్టి ఓకేనా? లేకపోతే స్టూడెంట్ హాల్ టికెట్ నంబర్‌ని బట్టి మీరేం చేస్తారు కదా అంటే, వాళ్ళకు ఎన్ని మార్కులొచ్చినాయి అని చెప్పి మార్క్స్ అనేది చెక్ జేయరి. ఓకేనా? సో, మార్క్స్ అనేది చెక్ జేయరి అండ్ దాంతో పాటుగా ర్యాంక్ అనేది చెక్ జేయరి. ఓకేనా? సో, ఎట్లా చెక్ జేసుకోవాలని చెప్పి ఫోన్ లోపల నేను డీటెయిల్‌గా చెప్తా. ఈ పీడీఎఫ్ లింకులు ఎక్కడ ఇస్తానో టెలిగ్రామ్‌లో ఇస్తాను కదా! టెలిగ్రామ్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లోపల ఉంటది. ఓకేనా? సో, ఆ టెలిగ్రామ్ లింక్ ఓపెన్ చేయరి. ఓపెన్ చేస్తే సో, మీకు అర్థమైతదన్నట్టు ఎట్లా చెక్ చేయాలని చెప్పి. ఓకేనా? సో, నేను ఇప్పుడు ఈ వీడియో లోపల డీటెయిల్‌గా చూపెడతా ఎట్లా చెక్ చేసుకోవాలని చెప్పి. ఈ పీడీఎఫ్ లింక్ అనేది నేను మన వాట్సాప్ ఛానల్ లోపల ఇచ్చిన. సో, ఈ లింక్ ఓపెన్ చేస్తుంటే మనకు వెబ్‌సైట్ లోపల ఇట్లా ఓపెన్ కావడం అయితే జరుగుతదన్నట్టు. సో, ఏం చేస్తారు కదా అంటే ఇప్పుడు మీరు ఇది ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి. ఈ 3 డాట్స్ మీద ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత ఫైండ్ ఇన్ పేజ్ అని ఉంటుంది. ఫైండ్ ఇన్ పేజ్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీ హాల్ టికెట్ ఏదైతే ఉంటుందో హాల్ టికెట్ నెంబర్ని మీరు సెర్చ్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. సో, హాల్ టికెట్ నెంబర్ని ఎట్లా సెర్చ్ చేయాల్సి ఉంటుంది కదా అని చెప్పి నేను ఇప్పుడు మీకు డీటెయిల్గా చెప్తా. ఓకేనా? సో, సింపుల్ ఏం లేదు. ఇక్కడ మనం వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ 3 డాట్స్ ఉంటుంది. 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫైండ్ ఇన్ పేజ్ అని ఉంటుంది. ఫైండ్ ఇన్ పేజ్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఏం చేయాల్సి ఉంటుంది కదా అంటే మనం ఫైండ్ ఇన్ ఫైల్ అని ఉన్నది కదా అక్కడ మనం మన హాల్ టికెట్ నెంబర్ని ఇవ్వాలి. హాల్ టికెట్ నెంబర్ని ఇచ్చిన తర్వాత మనకు సో, మన హాల్ టికెట్ నెంబర్ అయితే చూపెట్టడం అయితే జరుగుతుంది అన్నట్టు మార్క్ అయ్యి. ఓకేనా? సో, అట్లా మనం ఈజీగా మన రిజల్ట్ అనేది చెక్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది అన్నట్టు. ఓకేనా? సో, కొంచెం టైం పడుతుంది లోడ్ కావడానికి కానీ మనకు ఎగ్జాక్ట్గా మనది చూపెట్టడం అయితే జరుగుతుంది అన్నట్టు మన డీటెయిల్స్ అనేది. ఓకేనా? సో, ఇట్లా మనం కొంచెం టైం తీసుకున్న తర్వాత ఏమవుతుంది కదా అంటే ఇట్లా మనకు చూపెట్టడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనకి ఇక్కడ ఏంటంటే నేమ్ అయితే చూపెడతా అన్నట్టు. మనకి ఇక్కడ మనం మెయిన్గా చూసుకోవాల్సింది ఏంటంటే మన హాల్ టికెట్ నెంబర్ ఎంట్రీ చేసిన తర్వాత కొంచెం పక్కకు స్క్రోల్ డౌన్ చేస్తే మనకు మార్కులు అనేది చూపెడతాయి అన్నట్టు. ఓకేనా? సో, ఇక్కడ 15 మీ పేరు చూపెడుతుంది. ఓకేనా? అండ్ దెన్ దాని తర్వాత మనకు ఫాదర్ నేమ్ చూపెడుతుంది. అండ్ దాంతోపాటుగా జెండర్ చూపెడుతుంది, క్లాస్ చూపెడుతుంది, ఏ డిస్టిక్ అని చెప్పి చూపెడుతుంది, మీ మార్కులు టోటల్ మార్కులు ఎంత అని చెప్పి చూపెడుతుంది, మీ టోటల్ ర్యాంక్ ఎంత అని చెప్పి చూపెడుతుంది, క్యాస్ట్ చూపెడుతుంది, డేట్ ఆఫ్ బర్త్ చూపెడుతుంది. సో, ఇవన్నీ డీటెయిల్స్ ఒకసారి క్రాస్ చెక్ చేసుకోరి. ఓకేనా? సో, ఇవన్నీ డీటెయిల్స్ ఒకసారి క్రాస్ చెక్ చేసుకోరి అండ్ మీ డిస్టిక్ మీ అవన్నీ కూడా కరెక్టే ఉన్నాయా, మీ హాల్ టికెట్ నెంబర్ కరెక్టే ఉందా, మీకు ఎన్ని మార్కులు వచ్చినాయి, మీకు ఎంత ర్యాంక్ వచ్చినాయి అని చెప్పి చెక్ చేసుకోరి. సో, ఫర్దర్గా మనం నెక్స్ట్ వీడియో లోపల రిజల్ట్స్ రిలీజ్ అయిన తర్వాత రిజల్ట్స్ ఎట్లా చెక్ చేసుకోవాలని చెప్పి డీటెయిల్గా మాట్లాడుకుందాం. మనం ప్రీవియస్గా మోడల్ స్కూల్కి సంబంధించి చాలా వీడియోస్ అయితే వేసుకున్నాం. సో, ఫర్దర్గా కూడా వేసుకుంటూ ఉంటాం. అండ్ మన వాళ్ళు ఏంటంటే జస్ట్ మన ఛానల్కి వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్తున్నారు అంతే తప్ప వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారు. కాబట్టి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. సో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. సైనింగ్ ఆఫ్.